హాయ్ ఫ్రెండ్స్, రణగలి అనే కన్నడ మూవీ తెలుగులో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది రీసెంట్గా 2 months బ్యాక్ తెలుగులో కూడా రిలీజ్ అయింది కన్నడతో పాటు. అయితే నేను అప్పుడు థియేటర్లో ఉన్నప్పుడు చూడలేదు, ఇప్పుడు ఓటీటీలో ఆహా ఓటీటీలో వచ్చింది. ఈ మూవీలో శివరాజకుమార్ గారు హీరో. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి హీరోకి 12 ఏళ్ల వయసు ఉండగా 6 గవర్నమెంట్ ఆఫీసర్లని బాంబు పెట్టి చంపేసి 21 ఏళ్ళు జైలు శిక్ష అనుభవిస్తాడు. అయితే జైల్లో ఉండగానే బాగా చదువుకొని లాయర్ అవుతాడు అన్నమాట. లాయర్ అయి బయటకు వచ్చి వాళ్ళ ఊళ్ళోనే రణగిరి ఊళ్ళోనే లాయర్గా ఆఫీస్ ఓపెన్ చేసి అక్కడ ప్రజల సమస్యలన్నిటినీ కోర్టులో సాల్వ్ చేస్తుంటాడు అన్నమాట. అలాంటి టైంలో ఒక కేసు వల్ల హీరో లాయర్ నుంచి గ్యాంగ్స్టర్గా మారాల్సి వస్తుంది. అసలు ఆ కేసు ఏంది, ఎందుకు లాయర్ అయిన హీరో గ్యాంగ్స్టర్గా మారాల్సి వచ్చింది, అసలు 12 ఏళ్ల వయసులో 6 గవర్నమెంట్ ఆఫీసులని ఎందుకు చంపాడు అనేది మూవీ స్టోరీ లైన్. మూవీ వచ్చి పర్లేదు, చూడొచ్చు, 1 time వాచబుల్, ఓటీటీఏ కాబట్టి. ఇది రొటీన్ స్టోరీయే. ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ ఉంటుంది, వాళ్ళు ప్రజల్ని హింసిస్తుంటాడు, హీరో వస్తాడు, సాల్వ్ చేస్తాడు అన్నమాట. అదే కాన్సెప్ట్. ఫస్ట్ పిల్లోడిగా ఉన్నప్పుడు వాటర్ గురించి చూపిస్తారు, వాటర్ ప్రాబ్లం. ఆ తర్వాత హీరో పెద్దగా లాయర్ అయ్యి వచ్చినాక తను వాళ్ళ ఊళ్ళో ఉన్న కేసులు సాల్వ్ చేస్తూ ఏమైనా ప్రజలకి ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేస్తుంటాడు. అలా ఒక కేసు వస్తుంది, అదే మెయిన్ విలను. కేసు ఓడిపోతాడు, వాళ్ళ సాక్షులుగా ఉన్న మనుషులందరినీ విలన్ చంపేస్తాడు. దాంతో ఇలా నిజాయితీగా ఉంటే పని కాదని చెప్పి గ్యాంగ్స్టర్గా మారిపోతాడు అన్నమాట. ఈ మూవీలో హీరోయిన్ ఉంది, కానీ పేరుకే హీరోయిన్ ఉంది, కానీ ఈ మూవీలో హీరో చెల్లెలు ఉంటుంది. సిస్టర్ సెంటిమెంట్ అయితే పర్లేదు, బాగుంది. ఫైట్లు కూడా బాగున్నాయి. ఇంటర్వెల్ ముందుకు వచ్చే ఫైట్ కానీ క్లైమాక్స్ ఫైట్ కానీ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అలాగే శివరాజ్ కుమార్ గారికి ఎలివేషన్స్ అయితే చాలా బాగా ఇచ్చారు. జైలర్ మూవీలో మనకు శివరాజ్ కుమార్ గారు క్లైమాక్స్లో వచ్చేటప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది కదా, సేమ్ అలాగే ఇంటర్వెల్ ఫైట్కి అయితే ఆ హైప్లో అయితే బాగా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అయితే హీరోయిన్కి అంత ఇంపార్టెంట్ ఏమి ఉండదు, జస్ట్ ఉన్నదంటే ఉంటుంది. అలాగే సిస్టర్ ఉంటుంది హీరోకి. ఫస్ట్లో కొంచెం ఉంటుంది, తర్వాత మధ్యలో మళ్ళీ సిస్టర్ సెంటిమెంట్ వస్తుంది, అక్కడ చాలా బాగుంది. యాక్టింగ్ వైజ్గా శివరాజ్ కుమార్ గారు అయితే బాగా యాక్ట్ చేశారు. మెయిన్గా అయితే శివరాజ్ కుమార్ గారే ఈ సినిమాకి హైలైట్ అన్నమాట. విలన్గా చేసిన పర్సన్ కూడా పర్లేదు, తను ఉన్నంతవరకు బాగా చేశాడు. అయితే విలన్కి అంత ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే లేదు, ఏందో జస్ట్ వాళ్ళ మనుషుల్ని చంపారని చెప్పి మనుషుల్ని పంపించడం అంతేగాని అంతగా తన క్రూరత్వం ఏమి అంత చూపించడు. ఎందుకంటే విలన్ కింద ఇంకోళ్ళు ఉంటారు, వాళ్ళదైతే కొంచెం క్యారెక్టర్ ఉంది, వాళ్ళు మనుషుల్ని చంపడం హైలైట్. అతను ఒక సినిమాలో కూడా ఉన్నాడు, గుర్తులేదు ఆ పర్సన్. అలాగే డైరెక్షన్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఈ మూవీకి నేను రేటింగ్ వచ్చి 5కి 2.5 ఇస్తాను. మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. తెలుగులోని స్ట్రీమింగ్ అవుతుంది. కన్నడ వర్షన్ వచ్చి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎవరైనా చూడాలనుకుంటే చూసేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.